నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో ఎవిస్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వారికోస్ వీన్స్ అంటే ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో డాక్టర్, వారికోస్ వీన్స్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి అన్నట్లుగా వింటూ ఉన్నాము. అది ఎంతవరకు కరెక్ట్? అసలు నిజంగా వారికోస్ వీన్స్ అంటే ఏంటి అసలు? రైట్. సో బేసిక్గా వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. అండ్ మనం ఈ మధ్యన పెరుగుతుంది అనుకున్నది యాక్చువల్గా వారికోస్ వెయిన్స్ యొక్క సంఖ్య కొంచెం కొద్దిగా పెరిగినా కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వారికోస్ వెయిన్స్ యొక్క డిటెక్షన్ పెరిగింది. పాత రోజుల్లో ఎవిస్ హాస్పిటల్స్ ఇట్లాంటి పెద్ద సంస్థలు ఏర్పడక ముందు ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే పేషెంట్స్ ఒక రెగ్యులర్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళటం, లేదంటే ఒక చర్మం డాక్టర్ దగ్గరకో లేకపోతే నరాల డాక్టర్ దగ్గరకో తప్పుగా వెళ్ళటం, లేదంటే లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవటం, వీటన్ని వల్ల ఏమైతే వాళ్ళ మధ్యకు వాళ్ళే డిస్కస్ చేసుకొని దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదట్లే అనుకోవటం, ఇట్లాంటి అపోహలకు గురయ్యి ఏంటంటే చాలామంది ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అంటే నేను 6వ సంవత్సరం నా ఏబిసి ఉద్భవించి మా హాస్పిటల్ ఉద్భవించి 6వ ఏట, ఇవాళ నేను చూశాను 22 ఏళ్ళుగా కాళ్ళలో పుండు వచ్చిపోతుంది పేషెంట్కి. దగ్గర 40 డాక్టర్స్కి వెళ్ళాడు. ఒక్కళ్ళు కూడా ఇతనికి స్కాన్ చేసి కలర్ డాక్టర్ చేసి మీకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి, దీన్ని వీనస్ అల్సర్ అంటారు అని చెప్పలా. నిన్న రోజు ఇలాంటి కేసెస్ ఉంటాయి అనమాట. రోజు ఒక పేషెంట్ అయితే వచ్చి అదేదో ప్రసాదం అని తీసుకొచ్చి చెప్తున్నారు 11 ఇయర్స్గా ఆవిడ ఈ ప్రాబ్లమ్ని ఎవరు డయాగ్నోస్ చేయడం కానీ ట్రీట్ చేయడం కానీ జరగలేదు, మన దగ్గర ఫస్ట్ టైం డయాగ్నోస్ అయింది. సో ఇదంతా ఏంటంటే అవేర్నెస్ పెరగటం, అల్ట్రా మోడర్న్ స్కానింగ్ టెక్నాలజీస్, అంటే ఈ కలర్ డాప్లర్ ఏదైతే ఉంటుందో హైయెస్ట్ క్వాలిటీ మెషిన్స్ మీదే డయాగ్నోస్ చేయగలుగుతాం. సో అల్ట్రా మోడర్న్ టెక్నాలజీస్ ఏదైతే డయాగ్నోసిస్కి ట్రీట్మెంట్కి వాడే లేజర్స్ కూడా లేటెస్ట్ వాడటం వల్ల రిజల్ట్స్ అద్భుతంగా ఉంటున్నాయి. రిజల్ట్స్ ఆల్మోస్ట్ 98-99% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అవేర్నెస్ పెరుగుతుంది, ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటారు. ఇప్పుడు ఈరోజు ఏవిస్ సంస్థలో మీరు యాక్చువల్గా టీవీ షో ఇన్ని చేస్తామని అనుకుంటారు కదా, యాక్చువల్గా మా ఏవిస్ సంస్థలో వచ్చే దగ్గర 450 ఓపీ కొత్త ఫ్రెష్ పేషెంట్స్లో 270కి మించి వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకొని వచ్చిన వాళ్ళే, వాళ్ళ యాడ్లు కానీ టీవీ షో కానీ చూసి వచ్చిన వాళ్ళు కారు. ఇది మాకు చాలా ప్రౌడ్ విషయం. ఎందుకు మాకు ప్రౌడ్ అంటే ఈ వారికోస్ వెయిన్స్ దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం, దీని మీద నాలెడ్జ్ పెంచడం, ఇది కాకుండా దీని ట్రీట్మెంట్ కూడా ఒక డెస్టినేషన్గా మనం ఏర్పడ్డాం. ఇందులో బెస్ట్ ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయని అందరూ చెప్పుకోవటం. అండ్ 50%-60% మించి పేషెంట్స్ ఒకరికొకరు వాళ్ళు మాట్లాడుకొని ఇక్కడికి వెళ్తే బెస్ట్ ట్రీట్మెంట్ అవుతుంది అట్లే అని వచ్చిన వాళ్ళ సంఖ్య పెరగడం అనేది చాలా గర్వనీయం మా ఉద్దేశంలో. ఎగ్జాక్ట్లీ డాక్టర్. సో ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించడం వల్ల టీవీ షోస్ ద్వారా చాలా మంది తెలియని వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది. సో డాక్టర్, స్టేజెస్ పరంగా చూసుకుంటే వీటిలో స్టేజెస్ అనేవి ఉంటాయని తెలుసు. సో ఎర్లీ స్టేజ్లోనే కన్సల్ట్ చేస్తున్నారా ప్రెజెంట్ డేస్లో? ఇంకా సరిపోదండి. అంటే ఒక స్టాటిస్టిక్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన లాస్ట్ మంత్ నవంబర్లో మన దగ్గర 250కి మించి సర్జరీస్ జరిగాయి. 240 నుంచి 45 అనుకుంటా. ఇలా 250 సర్జరీస్ జరిగినప్పుడు అందులో 75-80 మందికి కాళ్ళలో చిన్నది లేదా పెద్ద పుండుతో వచ్చారు. ఇది మన సంఖ్య. అంటే పుండు పడింది అంటే కనీసం 10-12 ఏళ్ళు నెగ్లెక్ట్ చేస్తేనే పుండు పడుతుంది, ముందు రాదు. నా ఈ నంబర్ ఎంత? వాట్ ఈస్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ వూండ్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఇన్ ద వెస్టర్న్ సొసైటీ? అంటే ఫారిన్ కంట్రీలో ఎంతమంది అంటే 3% మంది పుండు పడినాక వస్తారు. అంటే మిగిలిన 97% మంది పుండు పడక ముందు వస్తున్నారు డాక్టర్ దగ్గరికి. మన దగ్గర సంఖ్య చూసుకుంటే దగ్గర 25% మంది, అంటే 100లో 25-30 మంది కాళ్ళలో పుండు పడినాక వస్తారు. ఇది చాలా దురదృష్టకరం. ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా దీని మీద ఇంకా అంటే కొంత ఆలోచన, కొంత తెలియక, కొంత రాంగ్ గైడెన్స్ వల్ల, కొంతేమో ఈ మధ్యన ఇంటర్నెట్లో రకరకాల తప్పుడు యాడ్స్ చూడటం వల్ల, వీటిలో కూడా అవటం వల్ల కొంచెం లేట్ అవుతుంది. బట్ ఓవరాల్గా ట్రీట్మెంట్ సరైన డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తే ట్రీట్మెంట్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. రైట్, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ లక్ష్మణ్ గారు మార్కాపురం నుంచి. నమస్తే అండి లక్ష్మణ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి సార్, మేము మా మిస్సెస్ కు 3 ఇయర్స్ బ్యాక్ మీ హాస్పిటల్లో సర్జరీ చేయించాం సార్, లేజర్ సర్జరీ. సో బేసిక్ గా పోస్ట్ ఆప్ పేషెంట్స్ కి మనం ఏ విధంగా కూడా ఇక్కడ హెల్ప్ చేయలేం ఈ టీవీ షోలో. ఇక్కడ ఎందుకంటే మీ ఫైల్ చూడాలి, మీకు ఏ ఆపరేషన్ జరిగిందో తెలుసుకోవాలి. ఇప్పుడు వెరికోసే కాకుండా ఆర్టీరియల్ కేసెస్, స్టెంటింగ్, యాంజియోప్లాస్టీ, ఫైబ్రాయిడ్స్ కేసెస్ కూడా జరుగుతాయి. సో మీ ఫైల్ చూడకుండా, మీకు మొత్తం మీ ఇవాల్యుయేషన్ చేయకుండా మీకు రమ్మన్నప్పుడు వచ్చారా, వాడి వెయిట్ కంట్రోల్లో ఉందా, మొత్తం అంతా తీసి ఎగ్జామిన్ చేయాలి. సో ఈ షోలో ఫోన్ చేయండి, తప్పకుండా మేము ఆన్సర్ చేస్తాం, హెల్ప్ చేస్తాం.
కానీ ఫస్ట్ టైం ఇది డౌట్ ఉంది, ఈ స్ట్రెస్ ఉందంటే వేరు. ఒక ఆపరేషన్ అయిన వాళ్ళకి పెరిగిందా, తగ్గిందా, తగ్గితే ఎంత తగ్గింది, మళ్ళీ స్కాన్ చేయాలా, మళ్ళీ చూడాలా, వాళ్ళ ఫాలోఅప్ ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎటువంటి ఆపరేషన్ జరిగింది, ఆపరేషన్ చేయకముందు వాళ్ళకి ఏమేమి డిస్కషన్స్ చేసాం, ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకొని డిస్కస్ చేయాలి. అందుకని మీరు ఈ ఫైల్ తీసుకొని రండి. మార్కాపురం అంటే మీకు విజయవాడ దగ్గర, మేము వచ్చే ఆదివారం విజయవాడలో ఉంటాను. డెఫినెట్గా ఫాలోఅప్ చూసుకొని చెప్తాను. టీవీ షోలో మీరే కాదు, ఎవరైనా కూడా ఆపరేషన్ అయిన వాళ్ళు చేస్తే మీకు చాలా తక్కువ లాభం ఉంటుంది. ఎందుకంటే మీ ఫైల్ అంతా నేను చూడకుండా, నా దగ్గర కాదు బయటైనా కూడా చూడకుండా, మొత్తం ఎగ్జామిన్ చేయకుండా మీకేం చెప్పే పరిస్థితి నా దగ్గర లేదు. రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ సికింద్రాబాద్ నుంచి నాగలక్ష్మి గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి నాగలక్ష్మి. నమస్తే సార్. చెప్పండి. అది నాకు కాళ్ళు నరాలన్నీ కొద్ది గ్రీన్ కలర్ లో ఉన్నాయి సార్. ఈ మోకాలు కింద అయితే కుడికాలు కొద్ది బయటకు వచ్చినాయి సార్, అలాగే ఒక 4-5 నరాలు. ఇవి కాళ్ళు అయితే వాపు వచ్చినాయండి. సో కాళ్ళలో నరాలు వాచటము, ఈ వాపు రావటం, ఇవన్నీ 100% వ్యారికోస్ వెయిన్స్ లక్షణాలేనమ్మా. వీటికి ట్రీట్మెంట్ చేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. ఇవి ట్రీట్ చేయకముందు నేను ఇందాక చెప్పినట్టుగా అందరు పేషెంట్స్కి మనం ఎగ్జామిన్ చేయాలి, స్కానింగ్ పరీక్ష చేయాలి. నిల్చునే పొజిషన్లో మీ కాళ్ళకి స్కాన్ చేసుకుంటే మనకు క్లియర్గా ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు మనం దాన్ని సాల్వ్ చేసేసేయచ్చు. సో మీరు కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి అమ్మా. హైదరాబాద్లో కూడా మా హాస్పిటల్ ఉంది. ఇన్ఫాక్ట్ మా మెయిన్ హాస్పిటల్ హైదరాబాద్లోనే ఉంది. మీరు కాల్ చేసి వచ్చి చూపించుకోవచ్చు. సో డాక్టర్, కాళ్ళలో పుండ్లు పడ్డాక వాళ్ళు పేషెంట్స్ మిమ్మల్ని కన్సల్ట్ చేయడం, డాక్టర్స్ని కన్సల్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎందుకు ముందు నుంచి కూడా సిమ్టమ్స్ సరిగ్గా వాళ్ళకి బయట పడకపోవడమా, లేదంటే వాళ్ళు డయాగ్నోస్ చేసుకోలేకపోతున్నారా డాక్టర్? డయాగ్నోసిస్ నేను చెప్పినట్టుగా కొంచెం డయాగ్నోసిస్ కొన్ని ఆటంకాలు ఏంటంటే, ఫస్ట్ ఆలోచనలో ఏంటంటే ఈ ఉబ్బినవి చాలామంది నరాలు కావు సిరలు అనుకుంటారు. సిరలు కావు నరాలు అనుకుంటారు. సో ఇవి యాక్చువల్గా వెయిన్స్ అనమాట. చాలామంది ఉబ్బిన నరాలు అనుకొని న్యూరాలజీ దగ్గరికి వెళ్ళి తప్పు ట్రీట్మెంట్ తీసుకోవడం. చాలామంది చర్మానికి ఇది చర్మ సమస్యగా భావించి, అంటే కాలు నల్లగా అయిపోతుంది, చర్మ సమస్యగా భావించి కొన్ని ఏళ్ళు తరబడి ఆయింట్మెంట్లు, క్రీములు రాయటం, ఇవన్నీ చేయటం వల్ల అంటే ప్రాబ్లం బాగా నెగ్లెక్ట్ అయిపోయి విషమించిపోతుంది అనమాట. సో ఇంకో విధంగా చెప్పాలంటే నేను నా ఎక్స్పీరియన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 6 ఏళ్ళుగా ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ నేను చేస్తాను. 35,000కి మించి ఓపీ చూసాం, 15,000కి మించి ఆపరేషన్ జరిగాయి. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలిగేది ఏంటంటే దగ్గర 80% భారతీయులు ఈ ప్రాబ్లం బాగా ముదిరిన తర్వాతే వస్తారు. సో ద ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఏంటంటే బాగా ముదిరిపోయిన తర్వాత వస్తారు. ఇవన్నీ ఎందుకు అవసరం మనకంటే, అఫ్ కోర్స్ ముదిరినా మేము ట్రీట్ చేస్తాం, ఎర్లీగా ఉన్నా ట్రీట్ చేస్తాం, ఏ స్టేజ్లోనా వాస్కులర్ సమస్యలు ట్రీట్ చేయడానికి ఇక్కడ మనం ఉన్నాం. కాకపోతే ఈ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి రికవరీ వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక నేను ఆ వ్యూవర్కి చెప్తున్నాను, మీకు నేను ఏం చెప్పాను సర్జరీ తర్వాత, ఎన్నిసార్లు రావాలని చెప్పాను, ఏ వారంకి ఒకసారి కలవాలని చెప్పానా, అవన్నీ ఏంటంటే మామూలు చేసే పేషెంట్కి అసలు కలవక్కర్లేదు వాళ్ళు ఎర్లీ స్టేజ్లో వస్తే. కానీ బాగా అడ్వాన్స్ స్టేజ్ వచ్చారనుకోండి, నెలకో 10కో ఒకసారి కలుస్తూ ఉండాలి. కలిస్తే దానికి మళ్ళీ చూడటం, మళ్ళీ స్కాన్ చేయడం, ఇవన్నీ ఫ్రీ బై ద బై. ఆ రిపీటెడ్ స్కాన్స్ అన్నీ మా దగ్గర ఫ్రీగా జరుగుతాయి. సో అన్నీ చెక్ చేయటం, ఆ ఫాలోఅప్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ప్రాబ్లం పెరిగితే ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు పుండు పడినాక వచ్చారనుకోండి, దాని కనీసం 3-4 నెలలు ఫాలోఅప్ చేసి కట్లు కడుతూ ఉండాలి. అంత చేసిన తర్వాత కూడా కాళ్ళలో పుండు పడిన పేషెంట్కి మనం ఆపరేషన్ చేస్తే సక్సెస్ రేట్ 85%. వేరే కాళ్ళలో పుండు పడకముందు మనం ఆపరేషన్ చేస్తే 98% సక్సెస్ రేట్. సో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. డాక్టర్స్ కూడా ఏంటంటే బెస్ట్ టెక్నాలజీ ఇవ్వగలరు, బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలరు, వాళ్ళే మ్యాజిక్ చేయలేరు. సో ఈ ట్రీట్మెంట్ టెక్నాలజీలో బెస్ట్, బట్ మీరు వచ్చిన స్టేజో ఆ స్టేజ్ ఎవరు పరిగణలోకి తీసుకుంటారు. సో కాళ్ళలో పుండు పడిందంటే అది ఫైనల్ స్టేజ్ నుంచి మళ్ళీ వెనక్కి తేవడానికి డెఫినెట్గా లాంగర్ టైం పడుతుంది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చేయాలి ట్రీట్మెంట్. రైట్, వీ హావ్ అ కాలర్. డాక్టర్ సతీష్ గారు. నమస్తే అండి సతీష్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, చెప్పండి సతీష్ గారు. సార్ మాది ఈ నరం ఒకటి ఉబ్బింది సార్, కుడికాలు అలాగే కింద. అది మామూలుగా నడుస్తూ ఉంటే ఏం నొప్పి గట్టి రావట్లేదు, కానీ నిలబడి ఉంటే మాత్రం నరాలు ఉబ్బుతున్నాయి సార్. సో ఈ ఉబ్బిన వాటిని నరాలు అనకూడదండి, వాటిని సిరలు అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే మీ ఇంటికి వచ్చే కరెంటు తీగలు నరాలు అయితే మీ ఇంటి నుంచి వచ్చే డ్రైనేజ్ పైపులు సిరలు అనమాట. సో ఈ కంప్లీట్ డిఫరెంట్ స్ట్రక్చరు. దీన్ని ట్రీట్ చేసే డాక్టర్లు కూడా నరాల స్పెషలిస్టులు ట్రీట్ చేయకూడదు, దీన్ని వాస్కులర్ స్పెషలిస్టులు ట్రీట్ చేయాలి నాలాంటి వాళ్ళు. ఇకపోతే ఈ ఉబ్బిన నరం అలా ఉబ్బినంత మాత్రాన్ని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సో మీకు ఒకసారి ఎగ్జామిన్ చేయాలి. మిమ్మల్ని చూసినాక అవసరం ఉంటే స్కానింగ్ చేస్తాం. ఆ స్కానింగ్ నిల్చునే పొజిషన్లో మాత్రమే చేయాలి. చేసి ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉందో ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. చాలామంది మాకు వచ్చేవాళ్ళు మిడిల్ క్లాస్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి మా దగ్గర మా వ్యవస్థలో అయ్యే స్కానింగ్లు అన్నీ ఫ్రీగానే చేస్తాం, ఎవరికి ఒక పైసా తీసుకోకుండానే చేస్తాం. సో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, కోయంబత్తూర్,
దావణగిరి, మైసూర్, మదురై, చెన్నై మాదే బ్రాంచెస్ అన్నిట్లో కూడా అడ్వాన్స్డ్ దగ్గర 40 లక్షలు పర్ మిషన్ కాస్ట్ ఉండే కలర్ డాప్లర్ మిషన్స్ ఉంటాయి. అన్నిట్లో కూడా మీకు ఫ్రీగానే స్కాన్ చేసి డయాగ్నోస్ చేస్తాం. అండ్ డాక్టర్, వారికోజ్ ఉన్నవారు, పెయిన్స్తో బాధపడేవారు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు, దానివల్ల ప్రయోజనం ఉంటుందంటారా? రైట్. సో టూకీగా చెప్పాలంటే మీ ప్రశ్నకి బేసిక్గా ఈ వారికోజ్ వెయిన్స్కి మందులు ఏమేమి వేసుకుంటే తగ్గిపోతాయి డాక్టర్ గారు అని అంటారు. చాలామంది పేషెంట్స్ నేను మందులు దీనికి పెద్దగా ఉండవు అంటే చాలా అన్సాటిస్ఫై అయిపోతారు, చాలా సాడ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఊళ్ళలో లేకపోతే వాళ్ళు తెలిసిన డాక్టర్లు 8-10 రకాల మందులు రాస్తారు. కూర్చొని మనం సైన్స్ ఇవాల్యుయేట్ చేసామంటే ఈ వారికోజ్ వెయిన్స్ తగ్గించే మందులు అంటూ ఏమీ లేవు. ఈ వారికోజ్ వెయిన్స్ తగ్గించే మందు ఒక డాఫ్లోన్ అనే ట్యాబ్లెట్ ఉంది. అది తీసుకుంటే 3-5% ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అందులో రాదు, కొంతమందిలో వస్తుంది. మరి ఈ మందులు ఎందుకు తీసుకుంటున్నారంటే దేవుడికే తెలుసు. చాలామంది అనవసరమైన మందులు తీసుకుంటారు. ఇందులో ప్రబలమైంది ఏంటంటే ఈ వారికోజ్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్కి చాలా నొప్పి ఉంటుంది. వాళ్ళకి ఈ పెయిన్ కిల్లర్స్ పెడతారు. ఈ పెయిన్ కిల్లర్స్ అధికంగా తీసుకుంటే కిడ్నీలు డ్యామేజ్ అయిపోయే అవకాశం చాలా పెరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో కన్నా మన భారతదేశంలో మందుల వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం 12 రెట్లు ఎక్కువ. సో డ్రగ్ ఇండ్యూస్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇస్ 12 times హైయర్ ఇన్ దిస్ కంట్రీ దెన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇది చాలా దురదృష్టకరం. దీనికి కేవలం ఒకటే కారణం, మన పేషెంట్ బిహేవియర్ ఏంటంటే రాగానే 10 మందులు రాయాలి అనుకునే ఒక ఆలోచన. రెండోది, ఏ నొప్పి ఎలాంటిది వచ్చినా కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మందుల షాప్లో పనికిరాని మందులు కొనుక్కోవడం ఇంకొక ప్రాబ్లం. సో వీటి వల్ల అలా జరుగుతుంది. సో దయచేసి పెయిన్ కిల్లర్స్ ఇవి ఏ విధంగా కూడా వారికోజ్ వెయిన్స్ తగ్గించవు, పైగా పెరిగిపోతాయి అనవసరంగా తీసుకుంటే. దానిపై పెంచు కిడ్నీలు కూడా డ్యామేజ్ అవుతాయి. సో అనవసరమైన మందులు వాడటం చాలా దురదృష్టకరం. అండ్ డాక్టర్, వెరికోసీల్ అని వింటూ ఉన్నాము. వెరికోసీల్ అంటే ఏంటి, దీన్ని ఎలా గుర్తించాలి అండ్ ఏ స్టేజ్లో కన్సల్ట్ చేస్తే బెటర్ అంటారు? రైట్. సో ఆల్వేస్ ఎనీ డిసీజ్ ఎర్లీ స్టేజ్లోనే కన్సల్ట్ చేయాలండి. దానిలో సందేహమే లేదు. అడ్వాన్స్ స్టేజ్లో వచ్చి కన్సల్ట్ చేస్తాం, పెరిగితే అప్పుడు డాక్టర్ని చూస్తాం అనడం కరెక్ట్ కాదు. ఆబ్వియస్లీ డాక్టర్స్ లేకపోతే ఈ వృత్తి ఉన్నదే ప్రాబ్లం ఎర్లీ స్టేజ్లో దాన్ని సాల్వ్ చేయడానికి, దానికి రెజల్యూషన్ ఇవ్వడానికి ఉన్నది ఇవి జాబ్ అనేది. సో ఆబ్వియస్లీ ఎర్లీగా వస్తే మంచిది. ఇకపోతే వారికోసీల్ అంటే ఏంటంటే మన ఎట్లయితే కాళ్ళ నుంచి రక్తం పైకి వెళ్ళడానికి స్ట్రగుల్ అయ్యి కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల కాళ్ళు ఉండిపోతుందో, అదేవిధంగా వరబీజం నుంచి రక్తం పైకి వెళ్ళలేక అలాగే ఒక దగ్గర స్టక్ అయిపోయి ఉండిపోతే ఆ వరబీజం చుట్టూ బ్లడ్ అలా కలెక్ట్ అయ్యి అది వెరికోసీల్గా మారుతుంది. వెరికోసీల్ ఉంటే ఏమవుతుందంటే బ్లడ్ అక్కడ అలా పేరుకుపోవటం వల్ల టెంపరేచర్ పెరిగి స్పర్మ్ని మీ స్పర్మటోజోని చంపేస్తాయి అన్నమాట. సో ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. మగవాళ్ళ ద్వారా పిల్లలు కలగకపోవడానికి మోస్ట్ కామన్, సంతాన సాఫల్యం కలగకపోవడానికి మోస్ట్ కామన్ కారణం ఈ వారికోసీల్. సో దీనికి తీయడానికి, దీన్ని తగ్గించడానికి పాత రోజుల్లో ఆ ఏరియాలు కట్ చేసి ఆ వెయిన్స్ అన్ని తీసేవాళ్ళం. దాన్ని వారికోసిలెక్టమీ అనేవాళ్ళం. ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేకుండా చిన్న సూది పెట్టి ఆ ప్రాంతంలో టచ్ చేయకుండా ఆ సూది గుండా లోపల క్యాథెటర్ పంపి ఆ వారికోసీల్ని బ్లాక్ చేస్తాం. దాన్ని వారికోసీల్ ఎంబలైజేషన్ అంటారు. దానికి ఎక్కడ కటింగ్ స్టిచ్చింగ్ మత్తు ఉండదు కాబట్టి అది చేసిన సేమ్ డే నుంచి పనులు చేసుకోవచ్చు. రిజల్ట్ 98-99% ఉంటుంది. కాలర్ డాక్టర్ కర్ణాటక నుంచి రాము గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. మేడం నమస్తే. సార్ నమస్తే. నమస్కారం అయ్య గారు. సార్ మీ హాస్పిటల్లో లేజర్ సర్జరీ అయింది కర్ణాటకలో, మాకు బెంగళూరులో. ఫాలోఅప్ కి మీ దగ్గరికి రావచ్చు సార్ మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి? ఎక్కడికైనా రండి. సో మా బ్రాంచెస్ అన్నింటిలో కూడా ఇది చాలా మంచి ప్రశ్న. యాక్చువల్గా ఇది ఒక విధంగా నేను నా కంపెనీ మోటో అని చెప్పగలను. సో మా దగ్గర మా హాస్పిటల్లో జరిగేవి ఏంటంటే ఆబ్వియస్లీ ఈ ఎవిస్ హాస్పిటల్స్ స్థాపించింది నేను. అండ్ ఇలా చేసి ఇప్పుడు ప్రతి దగ్గర స్పెషలిస్ట్ డాక్టర్స్ మీకు అవైలబుల్గా ఉన్నారు. తిరుపతిలో వేరే డాక్టర్ ఉన్నారు, కర్ణాటకలో వేరే డాక్టర్ ఉన్నారు, చెన్నైలో వేరే డాక్టర్ ఉన్నారు, కోయంబత్తూరులో వేరే డాక్టర్ ఉన్నారు, మదురైలో వేరే డాక్టర్ ఉన్నారు. అన్ని దగ్గరలో స్పెషలిస్టులు ఉన్నారు. కాకపోతే మేమేం చేసామంటే మాకు మొదటి నుంచి కూడాను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్వాలిటీ. మా పేషెంట్కి రిజల్ట్ అద్భుతంగా రావాలి. మా రిజల్ట్స్ పుస్తకాల్లో రాసిన దానికన్నా బెటర్గా ఉన్నాయి. 99% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. ఇదంతా ఎందువల్ల సాధ్యమైందంటే మా దగ్గర ఉండే ప్రాసెస్ అంతా సేమ్. సో మీకు బెంగళూరు ఆపరేషన్ అయినా, కోయంబత్తూరులో ఆపరేషన్ అయినా, మదురైలో ఆపరేషన్ అయినా, తిరుపతిలో ఆపరేషన్ అయినా, వైజాగ్లో, విజయవాడలో, రాజమండ్రిలో ఎక్కడ ఆపరేషన్ జరిగినా కూడా అంతా ఫస్ట్ ముందు నా దగ్గరికి వస్తాయి. మేమందరం మార్నింగ్ డిస్కస్ చేసుకుంటాం ఆ రోజు కాబోయే సర్జరీలు. అండ్ దాని తర్వాత ఎవరికైనా ఎక్కడైనా ఏ కాంప్లికేషన్ వచ్చినా కూడా మళ్ళీ దాని మీద డిస్కషన్ జరుగుతుంది. అండ్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్, మందుల పేర్లు కూడా మీకు సేమ్ ఉంటాయి ఈ 12 బ్రాంచుల్లో. ఇంత స్టాండర్డైజేషన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఇది ఎందుకు నేను నక్కి ఒక్కళ్ళని చెప్తున్నానంటే ఈ మధ్యన కొన్ని ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ వచ్చాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నెట్లో యాడ్ ఇస్తారు, మీ వెరికోస్ వెయిన్స్ తగ్గిస్తామని. డాక్టర్ ఎవరో చెప్పరు,
ఆ డాక్టర్కి ఏం ఎక్స్పీరియన్స్ ఉందో చెప్పరు. మీ ఇంటి దగ్గర ఎవరు డాక్టర్ ఉంటే ఆయన దగ్గర తీసుకుపోయి అక్కడ పడేసి ఏదో కొంచెం కమిషన్ కోసం ఆపరేషన్ చేస్తారు. దీనికి చాలా దూరంగా ఉండాలి. ఒక డాక్టర్కి పేషెంట్కి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సమ్టైమ్స్ నాకు కొన్ని పేషెంట్స్ చెప్తారు వాళ్ళ భార్య పిల్లల కన్నా నన్నే ఎక్కువసార్లు చూశారని కూడా చెప్తుంటారు. ఇది ఎందుకంటే ఆ అమౌంట్ ఆఫ్ క్లోజ్నెస్ లేకపోతే ట్రీట్మెంట్ సరిగ్గా అవుతుంది. ఇవన్నీ క్రానిక్ కండిషన్స్. ఈ వెరికోసిస్ ఒకరోజు పుట్టలేదు, ఒక చిన్న కత్తి పెట్టి తీసేస్తే తగ్గిపోవు. దానికి ఫాలోఅప్ ఉండాలి, దానికి సరైన మందులు ఉండాలి, దానికి సరైన స్కానింగ్ ఉండాలి. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ ఫ్రీగా స్కాన్ చేయాలి. ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ప్రిస్టీన్, మెడ్ఫిన్ ఇట్లాంటి కంపెనీస్ ఏంటంటే మీకు దగ్గర ఉన్న డాక్టర్ తీసుకుపోయి అమ్మేస్తారు, అమ్మేసి 10 రూపాయలు వాళ్ళ డబ్బులు తీసుకుంటారు. సో దానికి చాలా దూరంగా ఉండాలి. అది చాలా డేంజరస్ హ్యాబిట్. గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పలానా ప్లేస్కి వెళ్తే పలానా డాక్టర్ దొరకాలి మీకు. ఆ డాక్టర్ రెస్పాన్సిబిలిటీ, ఆ డాక్టర్ డిగ్రీలు, ఆ డాక్టర్ చదువు అవి చూసుకొని కదా ఎవరైనా ఆపరేషన్ చేయించుకోవాలి. ఎవరైనా కంపెనీ పేరు డిస్కౌంట్ చూసి చేసుకుంటే తప్పు అవుతుంది. అందుకని మీరు తప్పకుండా రండి. మా వ్యవస్థలో ఎక్కడ ఎవరు చేసినా కూడా వేరే వాళ్ళు ట్రీట్ చేస్తాం, పూర్తిగా తగ్గుతుంది. అండ్ ప్రతి ఫోటో అసలు మీరు రాకముందే మీ కాల్ ఫోటో నాకు వచ్చేస్తుంది అక్కడ నుంచి. సో చాలా ఈజీగా చేయొచ్చు. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ ఆనంద్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, నమస్తే అండి. చెప్పండి సార్, నా పేరు ఆనంద్ అండి. నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ని. లాస్ట్ 20 years గా నేను అథ్లెటిక్స్ లో ఉన్నాను. దేనిలో ఉన్నారు మీరు? అథ్లెటిక్స్. చెప్పండి. సో నేను ఇప్పుడు స్పోర్ట్స్ నుంచి రిటైర్డ్ అయ్యాను. అలాగే. సో నేను ఇప్పుడు ఫిట్నెస్ కోచ్ కింద ఉన్నా. ఇన్ని రోజులు నాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. అలాగే. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఫిట్నెస్ కోచ్ గా ఉన్నానో కంటిన్యూస్ గా 2 hours 3 hours నుంచి క్లాసెస్ చెప్పాల్సి వస్తుంది. సో కంప్లైంట్ చెప్పండి. అయితే అప్పటి నుండి కాళ్ళకి బ్యాక్ సైడ్ లో కాఫ్ మజిల్స్ ఉంటాయి సార్, అక్కడ బాగా ఇది వాచిపోతున్నాయండి. అంతే. సో దాన్ని వారికోస్ వెయిన్స్ అని అంటారు. దానికి మీ ఫిట్నెస్ కి మీ కోచింగ్ కి ఏం సంబంధం లేదు. వారికోస్ వెయిన్స్ ఈస్ ద వెరీ కామన్ ప్రాబ్లమ్. 16 to 18% ఆఫ్ పీపుల్, అంటే మనం రోడ్డు మీదకి వెళ్ళి 100 మందికి స్కానింగ్ చేసామంటే 16 నుంచి 18 మందికి వారికోస్ వెయిన్స్ ఉంటాయి. మీరు ఎంత ఫిట్గా ఉన్నా ఉంటాయి, ఫిట్గా లేకపోయినా ఉంటాయి. మోస్ట్ కామన్ రీజన్ ఫర్ వారికోస్ వెయిన్స్ ఇస్ జెనెటిక్ ప్రిపాండరెన్స్. మీ జెనెటిక్స్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే వారికోస్ వెయిన్స్ వస్తాయి, మీ ఫిట్నెస్కి సంబంధం లేదు. సో ఆబ్వియస్లీ మీరు నిల్చొని పని చేసుకోలేకపోతే దాన్ని సిమ్టమాటిక్ వెరికోస్ వెయిన్స్ అంటారు. అంటే కాసేపు నిల్చుంటే కాలు నొప్పులు వేయటము, లేకపోతే వాచిపోవటము, పెయిన్ రావటం, హెవీనెస్ రావటం ఉంటే డెఫినెట్గా ట్రీట్ చేయాలి. సో దానికి కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. అవసరం ఉంటే స్కానింగ్ కూడా చేస్తాం. నేను ఇందాక చెప్పినట్టుగా మా దగ్గర జరిగే డయాగ్నోస్టిక్ స్కాన్స్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం. కాబట్టి ప్రాబ్లం ఈజీగా ఐడెంటిఫై చేసి పంపించవచ్చు. అండ్ డాక్టర్, సమ్టైమ్స్ తెలిసి లేదంటే తెలియక కూడా చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? రైట్. సో ఈ వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే చాలామంది అనుకుంటారు అంటే బేసిక్గా ఇది ప్రాణాంతకం కాదు కదా, ఇది గుండెలో ప్రాబ్లం కాదు కదా, బ్రెయిన్ ప్రాబ్లం కాదు, క్యాన్సర్ కాదు. మరి కొన్నాళ్ళు 2-3 నెలలు ఆగి కూర్చుంటే ఏమవుతుంది, లేదా కొన్ని పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ, నెక్స్ట్ 6 నెలల తర్వాత పెళ్ళి, 9 నెలల పెళ్ళి, ఇలాగ దాన్ని ఏదో అంటే ఒక హెల్త్ కూడా ఒక ఇంపార్టెంట్ ఐటమ్గా చాలామంది భావించరు. సో అది దానివల్ల వారికోస్ వెయిన్స్ ప్రాణాంతకం కాదు బై ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు ఈవేళ వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్ రేపటిదాకా చేసుకోకపోతే ఏం కాదు. అట్ ద సేమ్ టైం వదిలేస్తే దీని లోపల క్లాట్స్ ఏర్పడతాయి. ఆ క్లాట్స్ ఏర్పడి గుండెకి పాకుతాయి, గుండె బ్లాక్ చేస్తాయి. మరి కొంతమందికి ఈ వెయిన్స్ బర్స్ట్ అయిపోయి రక్తం సడన్గా కారుతుంది. చాలామందికి కాళ్ళలో పుళ్ళు అవుతాయి. కాళ్ళలో పుళ్ళు పడడానికి 85% కారణం వారికోస్ వెయిన్స్. చాలామంది షుగర్ అనుకుంటారు, షుగర్ వల్ల కాదు. ఎక్కువగా అత్యధికంగా కాళ్ళలో పుళ్ళు పడడానికి కారణం రక్త సరఫరా వ్యవస్థ లోపం. సో కాళ్ళలో వూండ్స్ పడతాయి, కాళ్ళు బాగా వాచిపోతాయి కొంతమందిలో, దాన్ని లింఫెడిమా లేదా బోధకాళ్ళు అంటాం. ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ బాగా నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. మరి అవి వస్తాయా అంటే చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. నేను ప్రాబబ్లీ 6 ఏళ్ళ క్రితం నేను ఈ షో మొదలెట్టిన కొత్తలో పేషెంట్ ఎవరైనా ప్రాణం పోతుందా వెరికోస్ వెయిన్స్ వల్ల అంటే లేదు అని చెప్పేవాడిని. యాక్చువల్గా ఈ 6 yearsలో అది కూడా చూశాను, చాలా దురదృష్టవశాత్తు. దగ్గర ఈ కాళ్ళలో ఈ క్లాట్స్ ఏర్పడే గుండెకి పాకే అవకాశాలు దగ్గర 6-7 దాకా చూస్తే అందులో 1-2 ప్రాణాలు కూడా పోయాయి. అలానే ఈ కోవిడ్ అప్పుడు, ఈ 2 లాక్డౌన్స్ అప్పుడు చాలామంది కాళ్ళు పుళ్ళు అయిపోయినా, వెయిన్స్ బ్లాక్ అయినా, ఏం చేసినా కూడా లాక్డౌన్ గవర్నమెంట్ అన్నిటికీ ఇచ్చారనుకుని ఇంట్లో కూర్చున్నారు. దానివల్ల కూడా మేము చాలా యాంపిటేషన్స్, కాలు తీసేసే అవకాశాలు కూడా చాలా చూసాం. ప్రతిసారి లాక్డౌన్ తీసిన తర్వాత 1 నెల వరకు 8 నుంచి 10 యాంపిటేషన్లు మన హాస్పిటల్లో జరుగుతాయి. చాలా దురదృష్టకరం. నా జీవితం అంతా కలిపి అమెరికాలో 12 ఏళ్ళలో నేను 8 యాంపిటేషన్ చూడలేదు. 1 నెలలో చూశాను ఈ లాక్డౌన్ తీసిన తర్వాత. ఈ లాక్డౌన్లు మీకు ఏ కరోనా లాక్డౌన్ ఏమన్నా కూడా మీ ఆరోగ్యానికి మించి కావు.
మీ ఆరోగ్యంలో సమస్య ఉంటే మీరు పెట్టి సర్దుకొని దానికి పర్ఫెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, వెళ్ళకపోతే తగ్గే అవకాశం లేదు. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ ప్రమోద్ గారు కోరట్ల నుంచి. నమస్తే అండి ప్రమోద్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రమోద్ గారు, ఓకే కాల్ కట్ అయినట్టుంది డాక్టర్. ఎస్ ప్రమోద్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. ఒక 3 ఈ వారికోస్ వెయిన్స్ మా మదర్ కి ప్రాబ్లం ఉంటే ఒక 3 months బ్యాక్ మేము ఒక హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో సర్జరీ చేసుకున్నామండి. ఎక్కడ? హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్. ప్రైవేట్ హాస్పిటల్ పేరేంటండి? హాస్పిటల్ పేరు? ఐ థింక్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు సే ఇట్ నౌ ఆన్ లైవ్ షో. అయితే ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఇంకో కాలు కూడా ఉంది అని చెప్పి ఇంకో కాలు కూడా చేశారు. ఇప్పుడు పోస్ట్ సర్జరీ ఏమవుతుంది అంటే ఇంకో కాలుకి మంచి అంటే మేము చెప్పిన కంప్లైంట్ ఉన్న కాలు బాగానే ఉంది కానీ ఇంకో కాలుకి స్వెల్లింగ్ వస్తుంది. అంటే దానికి రీజన్ ఏంటి అంటారు? ఏం లేదండి, అది అట్లా మనం ఇప్పుడు కూర్చొని మీరు హాస్పిటల్ పేరు డాక్టర్ చెప్పకపోతే నేనేమో మీకు అట్లా చెప్పడం కరెక్ట్ ఉండదు. సో మీరు ఒకసారి నాకు తీసుకొని రండి, చూద్దాం. వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ అదర్ హాస్పిటల్, దెన్ వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. మనం చెప్పేదంతా కూడా అర్థంగా ఉండాలి, దానికి ఒక రీజన్ ఉండాలి, ఒక ప్రాసెస్ ఉండాలి, పద్ధతి ఉండాలి, అవసరం ఉంటే స్కాన్ చేయాలి. తప్పకుండా తీసుకురండి, చూస్తాను. బట్ ఐ జస్ట్ కెనాట్ గివ్ యూ దోస్ అంటే ర్యాండమ్గా ఇది అయి ఉండొచ్చు, అదే ఉండొచ్చు. 15 దెర్ ఆర్ 15 to 20 reasons why you can get swelling. ఇంకో కాలు బాగాలేకపోతే ఎవరు ఆపరేట్ చేయరు. సో ఇవన్నీ ఎక్విజేషన్స్, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇంకో కాల్లో వాళ్ళు స్కాన్ చేసి ఉంటారు, స్కాన్ చేసి చుట్టుకొలతలు చూపించుంటారు. ఆ చుట్టుకొలతలు 5 millimeters ఎక్కువ ఉంటేనే వాళ్ళు ఆపరేట్ చేస్తారు. ఇంకో కాలు బాగానే ఉంటే ఆపరేట్ ఎందుకు చేస్తారు? సో దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు అప్రోచ్ అ ప్రాబ్లమ్. యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, విల్ డెఫినెట్లీ అప్రోచ్ ఇట్, బట్ యూ హ్యావ్ టు బి టోటలీ ఆనెస్ట్ అబౌట్ ద ప్రాబ్లమ్. షో మీ ఆల్ ద పిక్చర్స్, ఓన్లీ దెన్ ఐ కెన్ గివ్ యూ అన్ ఆనెస్ట్ ఆన్సర్ అబౌట్ ఇట్. వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ రఫీ గారు గద్వాల నుంచి. నమస్తే అండి రఫీ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి. సార్ ఈ హాస్పిటల్ నాకు ఆపరేషన్ జరిగింది, చాలా బాగా జరిగింది. థ్యాంక్స్ సార్. నాకు వినిపించలే, మళ్ళీ చెప్పండి. సార్ ఈ హాస్పిటల్లో నాకు ఆపరేషన్ జరిగింది సార్. పోస్ట్ చాలా ఆఫ్ బాగా పేషెంట్స్ కి జరిగింది. మనం పెద్దగా హెల్ప్ చేయలేమండి ఇక్కడ. అంటే నేను చెప్తాను, ఇందాక మీరు కూడా అదే చెప్తున్నాను. పోస్ట్ ఆఫ్ పేషెంట్స్ కి మనం ఏ విధంగా కూడా హెల్ప్ చేయలేం, ఎందుకంటే మీ ఫైల్ అంతా చూడాలి. సో మీరు ఒకసారి ఆ ఫైల్ తీసుకొని రండి, మీకు ఏ ఆపరేషన్ చేశారు, ఎప్పుడు చేశాము, ఏ తేదీని చేశాము, ఎవరు చేశారు, దానిలో మళ్ళీ బ్రేక్ డౌన్ ఏంటి, మీకు ఏం ప్రోగ్నోసిస్ చెప్పాం, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్లో వెళ్తేనే అవుతుంది. మీరు ఈ ఫైల్ తీసుకొని హైదరాబాద్ రండి, చూస్తాను. లేకపోతే మీరు కాంటాక్ట్ చేయండి, మొత్తం వాట్సాప్ చేయండి, మా టీం చూసి మీకు హెల్ప్ చేస్తారు. బట్ నేను ఏం చేయలేనంటే మీరు ఎవరో నాకు గుర్తులేదు, మీకు ఎప్పుడు ఆపరేషన్ చేసానో గుర్తులేదు, మీ కాలు ఎలా ఉండిందో ఆపరేషన్ ముందు నాకు గుర్తులేదు. జస్ట్ ఫోన్లో ర్యాండమ్గా మనం మాట్లాడుకోవడానికి ఇది డ్రాయింగ్ రూమ్ డిస్కషన్ కాదు. అండ్ డాక్టర్ కొన్ని డిసీజెస్ ఏంటంటే సీజన్ని బట్టి ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం లాంటివి ఉంటాయి. అలా చూస్తే వారికోస్ వీన్స్ శీతాకాలంలో పెరగడం, ఎండాకాలంలో పెరగడం లేదా తగ్గడం ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయంటారా? రైట్. సో వారికోస్ వెయిన్స్ డెఫినెట్గా ఎండాకాలంలో వర్స్ అవుతాయండి. సో యాజ్ కొంచెం శీతాకాలంలో కాస్త వెయిన్స్ సాగడం తగ్గిపోతాయి. అవి సాగకపోతే ఏంటంటే కొంచెం ఆ వెయిన్స్ అంత దగ్గరకు రావడం వల్ల వెయిన్స్ అంత ఉబ్బి ఉండవు. సో అది డెఫినెట్గా కొంత ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఓవరాల్గా మీకు ఏంటంటే సమ్మర్ అవుతున్న కొద్దీ వేడికి వెయిన్స్ బాగా సాగటం, రక్తం అంతా ఒక దగ్గర గూడు కట్టడం, క్లాట్స్ ఏర్పడటం, ఇవన్నీ కూడా వీటి సంఖ్య బాగా పెరుగుతుంది సమ్మర్ టైంలో. సో డెఫినెట్గా ఎండాకాలంలో దీని తీవ్రత పెరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శీతాకాలంలో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోదు, అలా కాలక్రమేణా పెరుగుతూ వస్తుంది. సమ్మర్లో సిమ్టమ్స్ ఎక్కువగా మీకు తెలుస్తాయి. అండ్ డాక్టర్ కొంతమంది సాక్స్లు అవి వేసుకుంటే తగ్గుతుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు, దానివల్ల ఎంతవరకు యూజ్ ఉంటుందంటారు? సో సాక్స్ వల్ల కొంత బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎర్లీ స్టేజ్ వారికోస్ వెయిన్స్ అంటే ఈ వెయిన్స్ కనిపించకుండా ఉండి కాళ్ళు ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ కలర్ మారటం కానీ పుండ్లు పట్టడం కానీ ఇట్లాంటివి ఏమి లేని పరిస్థితుల్లో డెఫినెట్గా ఈ వారికోస్ వెయిన్స్కి కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు ఈ సాక్స్ వేసుకోవాలి. కాకపోతే ఈ వారికోస్ వెయిన్స్ పెరుగుతున్న కొద్దీ దీని తీవ్రత పెరుగుతున్న కొద్దీ డెఫినెట్గా ఈ సాక్స్ పనిచేయవు. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే నేను చెప్పాను కదా 80% మించి బాగా డిలేడ్గా వస్తారని, వాళ్ళు ఎవరికి కూడా ఈ సాక్స్లు పనిచేయవు. ఈ సాక్స్ అనేది పొద్దున్న నుంచి రాత్రి దాకా వేసుకోవాలి. ఒక నెల 2 నెలలు వేసుకుంటే దాంతో తగ్గిపోద్దనే విషయం ఉండదు. సాక్స్ లైఫ్ లాంగ్ వేసుకోవాలి అండ్ పర్మనెంట్గా వేసుకోవాలి. సో చాలామంది దానికి సూట్ అవ్వక నెల 10 రోజులు వేసుకొని పడేస్తారు. పడేసిన కొన్నాళ్ళు సాక్స్ వేసుకున్నాను డాక్టర్ గారు తగ్గలేదంటారు. అలా అయితే తగ్గదు, ఇది లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిన ప్రాసెస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాజా గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.